యూనిక్ ఉన్నాయో వీడికి వచ్చి మీరు బుక్ చేసుకోవాలి. చాలా యూనిక్ ఉన్నాయి. చూస్తారు కదా, బుక్ చేసుకోవాలి అర్థం కాదు మీకు. హలో గైస్, నేను ఈరోజు ఎక్కడికి వచ్చినా అంటే ఆటో నగర్కి వచ్చేసిన గాయస్. ఆటో నగర్లో వేయడానికి శ్రీ భాగ్యలత షెడ్డుకి వచ్చేసిన గాయస్. ఇలా వినాయకుని చూస్తే బుర్రా పాడైపోతాయి గాయస్. ఖాళీ పిల్లి చెప్తున్నా నిజంగా. అంటే చూస్తారు కదా గాయస్, బాబా వినాయకుడు మహారాజు లెక్క కూర్చుని వెనుకల శివును బాగున్నాయి గాయస్. ఈ షెడ్డుకి ఒకసారి విజిట్ కాండి. చూస్తారు కదా వినాయకులు ఎట్లా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి గాయస్. చాలా యూనిక్గా ఉన్నాయి గాయస్. చూసినా స్టాండింగ్ పొజిషన్లో వినాయకుడు, కింద రాక్షసులు అసలు వేరేగా ఉన్నాయి గాయస్. ఇలాంటి వినాయకుని కూర్చోబెడితే చాలు గాయస్. అంతా గల్లీలో అందరు పిల్లలందరూ ఖుషి అయిపోతారు. ఇంకా మీకు రేట్లు కూడా ఎక్కువ ఉండదు గాయస్. చాలా రీజనబుల్గా ఇస్తారు ఇక్కడ. అన్న తెలిసిన అన్ననే. చూస్తారు కదా బొజ్జ వినాయకుడు ఎట్లా ఉన్నాయి వినాయకులు. మీకు ఇలాంటి ప్రైస్లను మీరు ఏ షెడ్కి వెళ్ళినా కూడా దొరకవు గాయస్. నిజంగా చెప్తున్నా కదా, ఒకసారి నన్ను నమ్మిపోండి. అసలు వర్తా కాదా అని మీకు తెలుస్తుంది. చూస్తారు కదా వినాయకుని వెనుకల ఏనుగులు. అసలు నీకు వందల రకాలు ఉంటాయి గాయస్ టైప్లు వినాయకుంది. అసలు ఈ షెడ్ ఒక్కసారి విజిట్ అయితే చాలు గాయస్. మీరు ఇంకా వేరే షెడ్కి వెళ్ళారనుకుంటా. మనం 10 షెడ్లకు వెళ్ళి చూద్దాం గాయస్. ఒక షెడ్కి వెళ్ళినామా సెలెక్ట్ చేసుకున్నట్లు ఉంటుంది. ఒకవేళ మన ఊర్లో అంకులు ఉంటారు కదా, వాళ్ళ తీసుకుపోయిన తర్వాత చిరాకులు వేస్తుంటారు. ఇన్ని సెట్లు రా అట్లా. వినాయకులు సెట్ కావు, ప్రైస్ సెట్లు కావు. ఈడైతే రీజనబుల్ ఉంటుంది. అన్న తక్కువకి ఇచ్చేస్తాడు మీకు కూడా. చాలా బాగున్నాయి వినాయకులు. చూస్తారు కదా ఎన్ని రకాలు ఉన్నాయి. 100 రకాలు ఉంటాయి గైస్. 100 దాటిపోతుంది. అన్ని రకాలు ఉంటాయి వినాయకులు. చాలా యూనిక్గా ఉంటుంది. మీరు చూస్తేనే మీకు తెలుస్తుందిలే. చూస్తారు కదా అసలు ఎన్ని రకాలు ఉన్నాయి. అసలు నాకు ఏం చెప్పాలో అర్థమవుతలే. ఇంకా మీరు చూసి సెలెక్ట్ చేసుకోవాలి గైస్ వినాయకులు. అంతే కదా, ఇంత చెప్పినా కూడా వేస్ట్ మీకు. మీరు చూసి సెలెక్ట్ చేసుకోవాలి అంతే. చూసిన వినాయకుడు ఎంత హైట్ ఉండో, బొజ్జ వినాయకుడు చాలా యూనిక్గా ఉంది. ఇంకా కలర్ కంప్లీట్ కాలేదు. అయిపోయిన తర్వాత చూడండి బుర్రా పాడైపోతుంది గాయస్. నిజంగా చెప్తున్నా నేను. పెద్ద వినాయకుడి నుంచి చిన్న వినాయకుల వరకు ఉన్నాయి గాయస్. ఒక్కసారి విజిట్ అయితే ఈ సెట్లకి వెళ్ళి మీరు తీసుకొనే పోతారు. అసలు చూస్తారు కదా, చూడండి, ఎంజాయ్ చేయండి. చూసినావా వినాయకులు ఎట్లనే బాగుంది వినాయకుడు. చూపిస్తా చూడండి వినాయకుడు. చూడు గాయ్స్, బ్లూ కలర్. మీరు ఒక్క కలర్లో కావాలన్నాడు ఒక్క కలర్లో ఉన్నాయి. ఎన్ని కలర్లో కావాలంటే ఎన్ని కలర్లు ఉంటాయి. బాయ్ పెయింటింగ్ చేస్తుంటే చూసినావా గాయ్స్, కలర్ వేస్తుంటూ. బాయ్స్ మీకు వినాయకుని చూసి మనం మాట్లాడతాం. ఒక వినాయకుని తయారు చేయాలంటే ఎంత కష్టపడతారో తెలుసా గాయస్ మీకు. మనం ఏమో అరే ఇది బాగుంది బాగాలేదని గొడవపడతామని మీరు వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. చాలా కష్టం ఉంటుంది గాయస్. అసలు ఒక వినాయకుని చూడాలంటే మనం చూసి పోతాం గాయస్. వాళ్ళ కష్టం కూడా చూడాలి కదా. చూసినావా బ్రో ఎంత కష్టపడుతుండో. మనం అరే కలర్ బాగాలేదురా అది బాగాలేదురా అని కొట్లాడతామని అసలు వాళ్ళు ఎంత కష్టపడి చేస్తుర్రా. అరే మీరు చేస్తే తెలుస్తుందిలే ఆ పని. మీరు చేయరు కదా. చూడండి గాయస్ వినాయకులు చూడండి, మీరు గుమ్మ అయిపోతారు. ఈ వినాయకుడు బాగుంది గాయస్. చిన్న పిల్లలు అయితే ఖుషి అయిపోతారు గల్లీలో తీసుకొస్తే. అయ్యో ఈ వినాయకుడు చూసిరా గాయస్, పైన కూర్చుండు. అసలు చాలా ఉన్నాయి గాయస్ ఇంట్లో వినాయకులు. లోపలికి షెడ్కి వెళ్తే అవాగా అయిపోతారు. చూసినా గాయస్ కమలం పువ్వు మధ్యలో వినాయకుని పైన పాము, బుర్రా బాడుంది కదా, కాలి పిలి. ఈ వినాయకుని చూడు, తొండం పైన శివుడు నాట్యం చేస్తుంటాడు. ఈ వినాయకుడు చూడండి, మీరు మోడల్ చూడండి, కాలి పిలి ఎన్ని రకాలు ఉన్నాయో చూడాలి మీరు. అంతే బాగున్నాయి కదా. ఎందుకు బాగుండదు గాయస్, అట్లా ఉంటాయి సెట్లా. చూడండి, చూసి ఆలోచించి పోండి. ఈ సెట్ మీరు పోయి తీసుకుంటారని నేను అనుకుంటున్నాను.
చూడండి ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎన్ని కలర్స్లో ఉన్నాయి వినాయకులు. ఇంకెప్పుడు తీసుకుంటారు అది ఇప్పుడు బుక్ చేసుకోవాలి మీరు దబ్బున పోయి, లేకుంటే వినాయకులు అయిపోతుంది. లాస్ట్కి వచ్చి మీరు సెట్ వాళ్ళందరూ రే ఇంత చిన్న దొరికిందిరా అంటారు. దబ్బున పోయి పెద్ద పెద్ద బుక్ చేసుకోవాలి, మంచిగా చేసుకోవాలి. చూసిర్రు కదా, చూడండి మీరు చూసి ఎంజాయ్ చేయండి ఖాళీ. అట్లే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. ఇలాంటి వీడియోలు రోజు వస్తూనే ఉంటుంది మీకు. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా వీడియోలు తీయాలనిపిస్తుంది. ఖాళీ పీలి ఉన్నాయి కదా వినాయకులు. అసలు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి గాయ్స్. ఏం ఫీల్ కాకుండా చూడండి మీరు, బుర్రా పాడైపోతుంది. మా దోస్తు గానికైతే వీడియో తీస్తాను వచ్చి వాడేమో ఎక్కడనో పారిపోయాడు గాయ్స్. ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్కించుకొని వస్తే వాడు ఇచ్చేస్తాడు. ఇట్లా చూస్తారా గాయ్స్, ఈ వినాయకునికి 6 చేతులు, వెనకల నమ్మేలి, ఆవు, మధ్యలో వినాయకుడు చూడండి. అసలు వేరే గాయ్స్, ఇంకా నేను ఏం చెప్పలేను. ఇంకా మీ ఇష్టం. వీడియోలు పెద్దగా అవుతుంది. ఎందుకంటే ఇంకా ఇలా కొన్ని వినాయకులను చూపిస్తలేదు, మీరు పోయి చూసుకోండి. ఇంకా వీడియో ఇంకా పెద్దగా అవుతుంది, మీరు ఇంకా చూడరు అని నాకు తెలుసు. ఖాళీ పీలిగా ఉన్నాయి కదా గాయస్. నాకు నిజంగా చెప్తున్నా మాటలు వస్తలే గాయస్. సెట్టుకి వెళ్ళి అసలు ఎన్ని వినాయకులు గాయస్, ఏది చూపెట్టాలో అర్థమైతలేదు. నిజంగా చెప్తున్నా, ఇన్ని వినాయకులు కవర్ చేయాలి గాయస్ ఒక వీడియోలో. చూసిరా ఆవు పైన వినాయకుడు. అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూసిరా. ఎలుక పైన వినాయకుడు. ఈ వినాయకుడు చైర్ పైన కూర్చుంది, ఛత్రపతి శివాజీ టైప్లో ఉండు వినాయకుడు. చూసిరా వినాయకుడు బ్యాక్గ్రౌండ్లో శివుడు. ఈ వినాయకుడు చూడండి, మీరు చూసి ఎంజాయ్ చేయాలి. బాల వినాయకుడు అయితే వేరేగా ఉంది గాయస్, నిజంగా చెప్తున్నా కదా, ఎంత బాగుంది. ఈ చాలా గాయస్, ఇంకా నేను తీయలేను. ఈ నుంచి ఆపేసాక మీరు పోయి చూసి తీసుకోండి, మీకు ఇలాంటిది బాగుంటుంది. అట్లా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, మర్చిపోకండి. ఈ వినాయకుడు చూసిరా గాయస్, ఓన్లీ బ్లాక్ కలర్లో ఉంది.